ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 2 సమూయేలు 6వ అధ్యాయము 13వ వచనం నుంచి 22 వచనాల వరకు చూచినప్పుడు, హీనస్థితి గల పనికత్తులు చూచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని మీకాలు దావీదు గురించి మాట్లాడుతోంది. దావీదైతే దేవుడిని మహింపరుస్తూ ఉన్నాడు. మీకాలకైతే అది ఎంతమాత్రం కూడా నచ్చలేదు. కనుక దావీదు తన హోదాను మర్చిపోయి అలా దైవ సన్నిధిలో నాట్యం ఆడడాన్ని చూసినప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చింది. కనుక ఈ దినాన దేవుణ్ణి మహింపరచడానికి మాత్రమే మనం సిద్ధపడాలి. దేవుని నామాన్ని మనం మహింపరిచినట్లయితే అది మనకి ఎంతో మంచిది. కీర్తనల గ్రంథము 70వ అధ్యాయం 4వ వచనంలో, నిన్ను వెతుకు వారందరూ నిన్ను కూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహింపరచబడునుగాక నిత్యము చెప్పుకుందురుగాక. ఎవరైతే దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ గురించి గ్రహింపు కలిగి ఉంటారో, ఆయన ఎటువంటి స్వాస్థ్యాన్ని కలిగి ఉన్నాడో, ఆయన ఎంత మహత్యం కలిగిన వాడో, ఆయనకు దక్షిణ హస్తం ఎంత బలమైనదో ఎరిగినప్పుడు ఆయన మహింపరచడం విషయంలో ఆయన ఎరిగినటువంటి వారందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. కీర్తన గ్రంథము 86వ అధ్యాయం 12వ వచనంలో, నా పూర్ణ హృదయంతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహింపరచదును. ఈరోజు దేవుని వల్ల మేలులు పొందడం వేరు, దేవుని నామం కొరకు నిలబడడం అనేది వేరు. ఏదైనప్పటికీ కూడా దేవుని మహింపరచడానికి ఎవరైతే సిద్ధపరుస్తూ ఉంటారో భూమి మీద వారిని బట్టి ఆయనకు రాజ్యం విస్తరించబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కనుక ఈరోజు మనం దేవుని కలిగి ఉన్నామని ఎలా తెలుస్తుంది? మన క్రియలను బట్టి ఇతరులు దేవుని మహింపరచడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి నీవైనా నేనైనా ఈరోజు దేవుడిని మహింపరచడానికి ఎంతగానో సిద్ధపడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. నిన్ను బట్టి దేవుడి యొక్క నామం మహింపరచబడితే పరలోకంలో పెద్ద పండుగ జరుగుతుంది. రోమ 13వ అధ్యాయం 14వ వచనంలో, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారే శరీరాచరణ నెరవేర్చుకుంటకు శరీర విషయమే ఆలోచన చేసుకోనికడి. కనుక ఈరోజు దేవుని మనం ధరించుకోవడం, ఆయన్ని స్పష్టంగా మనలో నుంచి చూపించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో, తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నొంది ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుని మహింపరచిరి. జనములందరూ కూడా ఒక అద్భుతాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు అద్భుతాన్ని బట్టి జనాలందరూ కూడా ఆశ్చర్యపోతూ దేవుని మహింపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన దేవుని మహింపరచడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎవరైతే ఎరుగుతారో వారు మాత్రమే దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటారు. అపోస్తలుడు పౌలు అయితే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును ధరించుకొని ఉన్నానని లేఖనాల్లో మాట్లాడుతూ ఉన్నారు. సిలువ వేయబడిన యేసుక్రీస్తును అతను ధరించుకోవడం అంటే, మోయడం అంటే అది ఎంత బాధాకరంగా ఉంటుందో, ఆ పరిచర్య ఎంత కష్టంతో కూడుకుని ఉంటుందో మీరు ఆలోచన చేసుకోగలిగిన వారై ఉండాలి. ఉదయ కాలాన్ని మీరు ఎరగాలి. విశ్రాంతినాన దైవ సన్నిధికి పరిగెత్తేటువంటి వారందరూ కూడా గ్రహించుకోగలగాలి. నిన్ను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునట్లుగా నువ్వు సిద్ధపడాలి. అటువంటి ప్రేమతో ఆయన వెంబడించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకొని స్తుతిస్తుండగా దేవా, మీరేనైనా గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతులై ఉన్నారు కనుక నీ సన్నిధిని సమాధానం, నీ కృప ప్రభా ప్రతి ఒక్కరిని ఆవరింపజేసి, నాయన ఇదిగో తండ్రి, ప్రతి ప్రయాసలోను, ప్రతి కష్టంలోను, వ్యాధుల్లోనూ ఎన్నో పరిస్థితులు అలుముకున్నప్పటికీ నీ తండ్రి, నీ నామాన్ని మహింపరచడానికి గాను ప్రతి ఒక్కరికి శక్తిని దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, మీ నీతిని నడిపించమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.